Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. 2000 సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరులు కాశీ మహాక్షేత్రానికి వచ్చి హిందూ మత పునరుజ్జీవనానికి పునాదులు వేశారని ఎరుగుదుము. నేటికి మరలా శంకర భగవత్పాదుల అవతారమూర్తులైన కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతులను కాశీలోనే కళ్ళారా చూసే భాగ్యం కలిగినందుకు మేమందరము ఆనందిస్తున్నాం. దక్షిణ దేశం నుంచి పాదచారులై పలు శ్రమల కోర్చి శ్రీ కామకోటి స్వాములు కాశీకి రావడం ఆనాటి ఆదిశంకరుల దిగ్విజయ యాత్రను మరలా స్ఫురణకు తెస్తున్నది. ఇది ఒక అపూర్వానుభవం. 1943లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం పక్షాన జరిగిన బ్రహ్మాండమైన మహాసభలో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ యతీంద్రులకు స్వాగతం పలుకుతూ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడు దివంగతుడు శ్రీ మదనమోహన మాలవ్య పండితుడు చెప్పిన స్వాగత వాక్యాలవి. మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడే కాదు, ఉత్తరప్రదేశ్లో జన్మించి యావత్ భారత ప్రశస్తిగాంచిన సుప్రసిద్ధ జాతీయ నాయకుడు. గాంధీ, తిలక్, నెహ్రూ కోవకు చెందిన అకళంక దేశభక్తుడు. మీదు మిక్కిలి అకుంఠిత సనాతన ధర్మపరాయణుడు. ఆయన వాణి అశేష భారత హిందూ జనవాణి. సమస్త హిందూ సంఘానికి మకుటం లేని మహీపతి అని మాలవ్య పండితుని గురించి లాలా లజపతిరాయ్ ప్రశంస. సనాతన ధర్మావలంబకుల తరపున కంచి యతీంద్రులకు నివాళులర్పించటానికి మాలవ్య పండితుల కంటే మహోత్తములు ఉండరు. కామకోటి పీఠాధీశ్వరులు ఆదిశంకరుల అవతారమని మాలవ్య చేసిన ప్రస్తుతిని మించినది వేరొకటి లేదు. కాశీ మహాక్షేత్ర సుదీర్ఘ చరిత్రలో శ్రీ కామకోటి పీఠాధిపతులకు జరిగిన ఈ ఘన సత్కారం ఇతరులెవ్వరికీ జరగలేదంటే అతిశయోక్తి కాదు. యావత్ భారతంలో హిందువులకు కాశీ క్షేత్రరాజం, పావన క్షేత్రముల రాశి వారణాసి. ఆర్ష సంస్కృతికి అనాది నుంచి ప్రధాన కేంద్రం. ఈ క్షేత్రంలోనే ఆదిశంకరుల భాష్య గ్రంథ రచన ఆరంభించారు. అక్కడి నుంచే తమ దిగ్విజయ యాత్ర కొనసాగించారు. కాశీలో సన్మానం పొందితే అశేష పండిత లోకం హర్షించినట్టే. దక్షిణ దేశంలోని కామకోటి స్వామి కీర్తి దశదిశలా వ్యాపించింది. ఈ సన్మాన సభా విశేషాలను తెలుసుకోవటం ద్వారా ఉత్తర దేశంలోని పండితులు స్వామికి ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో తెలుస్తోంది. ప్రయాగయాత్ర ముగించి అక్కడి నుంచి కాశీకి 80 మైళ్ళు నడక సాగించి 1934 అక్టోబర్ 6వ తేదీ కంచిస్వామి కాశీనగరంలో అడుగుపెట్టారు. ఆనాటి నగర ప్రవేశ మహోత్సవంలో 1,00,000 మంది ప్రజలు పాల్గొన్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గంగానాథ గారితో సహా 20 మంది మహామహోపాధ్యాయ పండితులు వివిధ సన్మాన సభలలో స్వామికి ప్రస్తుతులు అందజేశారు. వారిలో నవద్వీప పండితులు కామాక్షనాథ తర్కవాగీసులు, బెంగాలు బ్రాహ్మణ మహాసభాధ్యక్షులు, పంచానన తర్కరత్న పండిట్ లక్ష్మణశాస్త్రి ద్రావిడ్, పండిట్ భానుశాస్త్రి వశే, పండిట్ పద్మనాభ శాస్త్రి ప్రభృతులు ఎందరో ఉన్నారు. 1935 ఫిబ్రవరి 9వ తేదీ మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయం యాజమాన్యాన సమావేశపరిచిన మహాసభ కాశీనగరంలో ఉన్న పండిత బృందంతో, విశ్వవిద్యాలయాధికారులతో, సంస్థానాధిపతులతో, యతివరేణ్యులతో నిండిపోయింది. స్వాతంత్రోద్యమ సందర్భంలో తప్ప అపూర్వమైన ఇలాంటి సభ అంతకుముందు అన్నడూ జరగలేదు. పండిత మదనమోహన మాలవ్య శ్రీ కామకోటి పీఠాధిపతులకు స్వాగతం పలికారు. వారు స్వయంగా పంచరత్నాలను రచించి చదివారు. స్వాగతపత్ర సమర్పణము, పండితుల కృతజ్ఞతాపూర్వక ప్రసంగాలు జరిగిన తరువాత శ్రీ కంచిస్వామి సరళ సంస్కృతంలో సభవారిని ఉద్దేశించి ప్రసంగించారు.
స్వామి ఉపదేశ సారాంశం ఇది. విద్య మనశ్శాంతికి కారణం కావాలి. జ్ఞానార్జనం చేస్తూ మత్యభావాన్ని అధిగమించగలగాలి. మాలవ్య పండితులు స్థాపించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఆస్తిక్యం గల విద్యాభ్యాసాన్ని లక్ష్యంగా పెట్టుకుని విద్యా ప్రణాళికలు రచింపబడాలి. ఆలోచనలలోనూ ఆచరణలోనూ ఆదర్శప్రాయమైన జీవనం చేయగల విద్యార్థులను తీర్చిదిద్దగల విద్యా విధానాన్ని ఈ విశ్వవిద్యాలయం సృష్టించాలి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.